పిల్లలు, ఈ దినాన మనం జ్ఞానాన్ని అడగటం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే, దేవుని ఉపదేశములను, ప్రేమను మరియు సత్యాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, అప్పుడు దేవుని దృష్టిలో మరియు మనుషులందరి దృష్టిలో మనకు మంచి పేరు వస్తుందని తెలుసుకుంటాం. రోజు బైబిల్ చదవటం అలవాటు చేసుకున్నప్పుడు ఇతరుల పట్ల ప్రేమ, కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మాలి. నీ సొంత అవగాహనతో ఆధారపడద్దు. అంటే మనల్ని మనమే జ్ఞానులు కదా అని భావించుకోవద్దు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా ఉండాలి, చెడుతనానికి దూరంగా ఉండాలి. ఇది మన శరీరానికి ఏమవుతుంది అంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే తప్పు చేసే ఆలోచనలు, అంటే ఎవరిదైనా కావాలని కోరుకోవడం, వారిని ఏదైనా మోసపుచ్చడం, వారిని ఏదైనా దొంగిలించడం, ఇలాంటిన్నిటికి దూరంగా ఉండాలన్నమాట. అంటే ఏసై చూస్తున్నాడు, నేను అలా చేయకూడదు అని మన మనసుకు చెప్పుకోవాలన్నమాట. ఇతరుని కించపరచకూడదు, మోసం చేయొద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మనము తెలుసుకోవాలి. లేటుగా లేవకూడదు, మమ్మీ డాడీలకు హెల్ప్ చేయకుండా ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు సంతోషపడతాడనమాట. ఇంకా నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు సంతోషిస్తారు. ఆయన నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఎలా చదువుకోవాలో, ఎలా అభివృద్ధి పొందాలో, నీ ఇంటి వారితో ఎలా ఉండాలో, బయట వారితో ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని నీ బుర్రలో పెట్టేస్తాడు. నీ ప్రశ్నలకు ఏం సమాధానాలు రాయాలో, ఏం చెప్పాలో అన్నీ గుర్తు చేస్తాడనమాట. నువ్వు కష్టపడి చదువుతావు, కానీ నీ సొంత శక్తిపై ఆధారపడ్డావు అనుకో, అవేమీ నీకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు. నీకు నెమ్మదిగా ఉండదు. దేవుడిచ్చే జ్ఞానం నెమ్మదిగా ఉంటుంది. ఏ సమయానికి ఏమి మనకి కావాలో అవి మనకు ఆ సమయానికి వచ్చేస్తాయి అన్నమాట. దేవుని జ్ఞానాన్ని అడిగితే సొలొమోనుకి మంచి చెడ్లు వివేచించే బుద్ధి కలిగిన హృదయాన్ని ఇచ్చేశాడు. ఇంకా అంతేకాదు, అతను అడగకపోయినా ఐశ్వర్యాన్ని, ఘనతను ఇచ్చాడు. మరి మనం కూడా అలా ఉందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా దేవా, మా పూర్ణ హృదయంతో నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. మేము మా మార్గాలు సొంతంగా మేము ఏర్పాటు చేసుకోకుండా, మేము ఏ మార్గంలో వెళ్ళాలో మేము నిర్ణయించి, మీ నిర్ణయానికి మేము లోబడటానికి, మా జీవితంలో నిన్ను గౌరవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.